దేవి భరత్ వీళ్ళిద్దరూ కలిసి వచ్చినప్పుడు ఆ కారులో ఇంకెవరైనా ఉన్నారా అనేది మనకు ఒక క్వశ్చన్ మార్క్. దాన్ని అనలైజ్ చేయడం కొరకు మనము ఆ రోజు ఆ టవర్లో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మొత్తం ఆ టవర్లో ఉన్నటువంటి ఎంటైర్ కాల్స్, ఫోన్స్ మొత్తం మనం అనలైజ్ చేస్తే వీళ్ళకి కామన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు పబ్కి వచ్చారో లేదా మిగతా వాళ్ళు కూడా వాళ్ళ ఫోన్ కాల్ లిస్ట్ లో ఉన్నాయో, గతంలో వాళ్ళకు ఫోన్లు చేశారో వాళ్ళలో ఎవరు కూడా ఆ రోజు ఆ టవర్ లొకేషన్ లో ఆ టైంలో ఎవరు కూడా లేరన్నట్లు. దీన్ని బట్టి క్లియర్ గా ఏం తెలుస్తుందంటే వాళ్లకు తెలిసినటువంటి వ్యక్తులు గాని, ఫ్రెండ్స్ గాని, వాళ్ళ కాంటాక్ట్ లోకి ఉన్నటువంటి కాంటాక్ట్లలో ఉన్నటువంటి ఎవరు కూడా ఆ టవర్ లొకేషన్ లో ఆ రోజు క్రైమ్ సీన్ లో లేరు అని చెప్పేసి మనం నిర్ధారణగా చెప్పొచ్చు. దీంతో పాటుగా ఈ సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకి ఆంధ్రజ్యోతి ఆఫీస్ దగ్గర వచ్చింది. అక్కడ చూసినట్లయితే ఇది ఒకటే కారు వెళ్ళిందా లేదా ఈ కారు వెనుక ఇంకొక కారు వెళ్ళిందని కూడా కొన్ని సమాచార మాధ్యమంలో మనకు అట్లా రావడం జరిగింది. అయితే రెండు కార్లు వెళ్ళాయా, ఒక కారు వెళ్ళిందా ఆ టైంలో అనేది ఆ ఫుటేజ్ అంతా కూడా అనలైజ్ చేయడం జరిగింది. అప్పుడు అది ఒకటే కారు వెళ్ళింది, ఎగ్జాక్ట్ గా 342కు వెళ్ళింది. వెళ్ళిన 2 నిమిషాల్లోనే అది టర్న్ తీసుకుని పైకి వెళ్ళడం, అక్కడ మళ్ళీ అది స్టేషనరీగా ఉండడం కొద్దిసేపు. తర్వాత 351కి వాళ్ళ ఫాదర్ కాల్ చేసినప్పుడు ఆ అమ్మాయి నార్మల్ గానే మాట్లాడుతూ 2 నిమిషాల్లో వచ్చేస్తున్నా అని చెప్పడం. ఇదంతా కూడా చూసినప్పుడు మనము ఈ 351కి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు, ఎందుకంటే అమ్మాయితో వాళ్ళ ఫాదర్ మాట్లాడాడు కాబట్టి అని మనం నిర్ధారించవచ్చు. 358కి యాక్సిడెంట్ అయింది కాబట్టి ఈ 7 నిమిషాల్లో ఏదైనా జరిగి ఈ సీన్ రీక్రియేట్ చేసి ఇక్కడ దీన్ని ఒక సెక్సువల్ అసాల్ట్ చేసి మర్డర్ చేసి ఈ వెహికల్ ని తెచ్చి అక్కడ పెట్టి సీన్ రీక్రియేట్ చేయడానికి 7 నిమిషాల్లో అసంభవం అని చెప్పేసి ఈ విచారణలో మేము ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అయితే మనకి ఇండిపెండెంట్ విట్నెస్ రాములు ఎవరైతే తను ఈ సంఘటన ఈ విధంగా ఆ రోజు చూశానో, వారిద్దరి మధ్య గొడవ అయింది. వాళ్ళ తర్వాత అమ్మాయికి హెల్ప్ కొరకు అరుస్తుంటే ఇతను లాగి వెనక సీట్లో వేసుకున్నాడు అని చెప్పిన విషయానికి సంబంధించినంత వరకు మనకు ఎలాంటి కొరాబరేటివ్ ఎవిడెన్స్ కూడా దొరకలేదు. అయితే ఇంకా విచారణ కొనసాగుతుంది. కేసు ఛార్జ్షీట్ అయ్యేంత వరకు కూడా కేసు దర్యాప్తులో ఉంటుంది కాబట్టి ఇంకా ఎప్పుడైనా ఏదైనా సమాచారం వస్తే తప్పనిసరిగా దాన్ని పరిగణలోకి తీసుకుని కేసు ఇన్వెస్టిగేషన్ ను ఆ డైరెక్షన్ లో కూడా మనం అవసరమైతే ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటికున్నటువంటి ఎవిడెన్స్ పైన మన ఇన్వెస్టిగేషన్ కంక్లూజన్ ఇది ఇచ్చే కేస్ ఆఫ్ యాక్సిడెంట్ గా మనం నిర్ధారించడం జరిగింది. అయితే ఇప్పుడు నేరస్తుడు ఈ భరత్ ఎవరైతే ఉన్నారో అతను తాగిన మైకంలో ఉన్నాడు. అతను పబ్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఈ కామన్ ఫ్రెండ్స్ ఎవరున్నారో వారందరినీ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో భాగంగా వారందరినీ కూడా ఎగ్జామిన్ చేయడం, వాళ్ళ యొక్క వర్షన్స్ తీసుకోవడం. వాళ్ళు చెప్పిన దాని ప్రకారము భరత్ ఆ రోజు వడ్కా తాగాడు, ఒక ఫ్రెండ్ దగ్గర బీర్ తాగాడు, ఇంకో ఫ్రెండ్ దగ్గర విస్కీ తాగాడు. ఇట్లా డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ లొకేషన్స్ లో డిఫరెంట్ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఆ పబ్ లో తను డిఫరెంట్ ఆల్కహాల్స్ కన్జ్యూమ్ చేశాడు అని చెప్పేసి క్లియర్ గా వాళ్ళందరూ కూడా టెస్టిఫై చేయడం జరిగింది. అయితే ఒక వ్యక్తి తను ఈ అమ్మాయిని డ్రాప్ చేస్తా అని చెప్పేసి ఒక బాధ్యతను తీసుకొని ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ సొనాలితో డ్రాప్ అవ్వాల్సి ఉండే, కానీ సొనాలి డ్రాప్ చేయకుండా తనే డ్రాప్ చేసే విధంగా అరేంజ్మెంట్ చేసుకోవడం ద్వారా తను ఒక బాధ్యతను తీసుకున్నట్లు, ఒక వ్యక్తిగా ఆ అమ్మాయి బాధ్యతను తను తీసుకున్నట్లు, తను బాధ్యతను తీసుకున్నప్పుడు తను డ్రాప్ చేసేటువంటి సేఫ్ గా డ్రాప్ చేసే బాధ్యత తనది. అయితే ఒక ఇంటాక్సికేషన్ లో ఉండి ఈ వెహికల్ ని డ్రైవ్ చేస్తూ ఒక 100 కిలోమీటర్ల స్పీడ్ లో సీట్ బెల్ట్స్ పెట్టుకోకుండా ఈ అమ్మాయి అబ్బాయి కలిసి వెళ్లడం, ఆ తర్వాత ఆ డెడ్ ఎండ్ లోకి వెళ్లి అక్కడ కాన్ఫరెన్స్ కాల్ కలుపుతాం అనేటువంటి ఒక ప్రిటెక్స్ట్ తో ఈ యాక్సిడెంట్ డిలే అవడం, తర్వాత తొందరగా మళ్ళీ కిందకు వచ్చేటటువంటి ప్రాసెస్ లో ఇది యాక్సిడెంట్ జరగడం, ఈ అమ్మాయి చనిపోవడం చాలా దురదృష్టకరమైంది. అయితే ఈ అబ్బాయి ఇంటాక్సికేషన్ లో డ్రైవ్ చేసి ఆమె మృతికి కారణం అయ్యాడు కాబట్టి తాగినప్పుడు డ్రైవ్ చేస్తే తప్పనిసరిగా యాక్సిడెంట్ అవుతుందనేది అందరికీ కామన్ నాలెడ్జ్. కాబట్టి అలాంటి నాలెడ్జ్ తోటే తను ఈ వెహికల్ డ్రైవ్ చేయడం, ఈ అమ్మాయి యొక్క బాధ్యతను తీసుకోవడం, డ్రాప్ చేస్తాననే బాధ్యత,
ఆ తర్వాత తను చనిపోవడం ఇది చాలా దురదృష్టకరం. అందుకొరకు ఇతన్ని ఈ భరత్ ని సెక్షన్ 304 పార్ట్ 2 ఐపీసీ కింద ప్రాసిక్యూట్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. దిస్ ఈస్ ది కంక్లూజన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. దాదాపుగా ఫేస్బుక్ లో 2 సంవత్సరాల ముందు నుంచి తెలుసు, కాకపోతే ఎప్పుడు మాట్లాడుకోలేదు. బట్ 9 months క్రితము వీళ్ళు ఒక పార్టీలో కలవడం జరిగింది. ఈ ఆవాస హోటల్లో ఒక పార్టీ జరిగినప్పుడు దాంట్లో కలవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళిద్దరు కూడా కాన్వర్జేషన్స్ ఒకరికొకరు ఇంటిమేట్ గా తెలిసినటువంటి విషయం క్లియర్ గా తెలుస్తుంది. 9 months అవుతుంది. అన్ఫార్చునేట్లీ అదే అక్కడ ఇష్యూ అన్నట్లు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనే విషయం వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు. ఈ అబ్బాయి నేను అక్కడ డ్రాప్ చేసేటప్పుడు వాళ్ళ ఫాదర్ కంట్లో పడకూడదనేది ఈ అమ్మాయి యొక్క రిక్వైర్మెంట్. సో దాంట్లోనే ఈ సమస్య ఎదురైంది అన్నట్టు. అంటే కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మనకి రకరకాల యాంగిల్స్ లో సాక్ష్యాలు వస్తుంటాయి, రకరకాల వర్షన్స్ వస్తుంటాయి. ఏదైనా కానీ మనం విచారణలో సైంటిఫిక్ ఎవిడెన్స్, ఫిజికల్ ఎవిడెన్స్, కొరాబరేటివ్ ఎవిడెన్స్, సాక్ష్యాల ఆధారాలకు అనుగుణంగానే మనం ఎప్పుడైనా కానీ ఈ ఫైనలైజేషన్ ఆఫ్ ది కేసెస్ చేస్తాం. కాబట్టి ఈ కేసులో కూడా రాములు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని మనం పరిగణలోకి తీసుకున్నాం, కానీ దానికి కావాల్సినటువంటి కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఎక్కడా కూడా రాలేదు. అంటే ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదు. ఆ అమ్మాయిని కారులో నుంచి మన వాళ్ళు ఈ పెట్రోల్ కార్ 1 ఆఫీసర్స్ బయటికి తీసినప్పుడు తన సీట్ లో వెనకకు ఒరిగి ఉన్నప్పుడు షీ వాజ్ గ్రాస్పింగ్ ఫర్ బ్రీత్. అంటే ఇట్లా శ్వాస తీసుకుంటుంది, లాంగ్ బ్రెత్. తర్వాత తను అక్కడ పడుకోబెట్టినప్పుడు కూడా శ్వాస తీసుకుంటుంది. మా సబ్ ఇన్స్పెక్టర్ చెక్ చేశాడు, షీ వాజ్ అలైవ్. కానీ అన్ఫార్చునేట్లీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అడ్మిట్ చేసి వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే లోపలనే షీ వాజ్ నో మోర్. కరెక్ట్. కానీ మనము ఏంటంటే ఈ యాక్సిడెంట్ కేసెస్ లో వీలైనంత వరకు డాక్టర్స్ యొక్క ఒపీనియన్ ఏంటంటే మనము ఈ అంబులెన్స్ లో మనం పడుకోబెట్టి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంజురీస్ అగ్రవేట్ అవ్వవు అన్నట్లు. అది సైంటిఫిక్ గా మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకొరకే ఈ 108 డెడికేటెడ్ సర్వీసెస్ మనం పెట్టడం జరిగింది. అయితే అయినప్పటికీ కూడా అది డిలే అవుతుందని చెప్పేసి పెట్రోల్ కార్ లో ఇది ఇప్పుడు వీళ్ళు వచ్చింది మన వాళ్ళు పోలీస్ అరైవల్ 4:10. వీళ్ళు ఆ అమ్మాయి కొంచెము మంచి పర్సనాలిటీ ఉంటుంది. తర్వాత ఆ కారు లోపల ఆ కాలు లెఫ్ట్ డోర్ కి సీట్ కి మధ్యలో ఇరుక్కొని పోయింది. ఈ అమ్మాయిని బయటికి తీయడానికి కొంత టైం పట్టింది. వీళ్ళు ముగ్గురు ఆ అక్యూజ్డ్ భరత్ వీళ్ళందరూ కలిసి తీయలేకపోయారు. తర్వాత వాచ్మెన్ కూడా పిలుచుకొచ్చారు అన్నట్లు. మళ్ళీ పిలుచుకొచ్చి కొంత ఎఫర్ట్ చేసి బయటికి తీయాల్సి వచ్చింది. అక్కడ కొంత టైం పట్టింది మనకి. అంటే తగిన సాక్ష్యాధారాలు దొరికినప్పుడు మనం ఆలోచిస్తాం. ఎందుకంటే మనము ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఫ్రీగా సాక్షులు ముందుకు వచ్చి సమాచారం ఇస్తేనే మనము నేర పరిశోధనలో ఎప్పటికీ కూడా సమాజం యొక్క సపోర్ట్ మనకు ఉంటుంది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి. కాబట్టి ఎవరో ఒక్కరు పొరపాటు చేసినటువంటి విషయంలో మనం ఎక్స్ట్రీమ్ గా ఆలోచించకుండా ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లో మనం ఇన్వెస్టిగేషన్స్, కేసు విచారణలో సమాజం యొక్క సపోర్టు, వారి యొక్క పార్ట్నర్షిప్ ఉండాలి అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. హైదరాబాద్ సిటీలో 12 o'clock పబ్స్ మ్యూజిక్ షుడ్ బి ఆఫ్. 1 o'clock వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు ఫిజికల్లీ క్లోజ్. దట్ ఈస్ ది రూల్. అండ్ అది ఎక్కడైతే వైలేట్ చేస్తున్నారో మేము వీడియోగ్రాఫ్ తీసి ఆధారాలతో సహా మనం కోర్టులో ఛార్జ్షీట్ చేస్తున్నాం. 2 రోజుల క్రితం ఒక పబ్ ఓనర్ కి, మేనేజర్ కి,
3 days జైలు శిక్ష పడ్డం, వాళ్ళని జైల్లో కూడా తీసుకుపోయి పెట్టడం జరిగింది 2 రోజుల క్రితమే. అంతకుముందు కూడా ఇద్దరు ఎస్టాబ్లిష్మెంట్స్ పైన 3 రోజులు జైలు శిక్ష పడ్డం, వాళ్ళని కూడా జైల్లో పెట్టడం జరిగింది. అయితే ఇది వైలేషన్స్ అనేది అప్పుడప్పుడు సహజంగా చేస్తూ ఉంటారు. బట్ చట్ట ప్రకారం అందరూ కూడా నడుచుకుంటే బాగుంటుంది. లేదు అంటే చట్ట ప్రకారం మనం యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని నేరస్తుని మనం విచారణ చేసినప్పుడు తను స్టార్ట్ చేసిన తర్వాత 0 నుంచి 3rd గేర్ కి డైరెక్ట్ వెళ్ళిపోయాడు అన్నట్టు. దట్ ఈస్ 1st, 2nd, 3rd కి ట్రాక్ చేసేసాడు ఎట్ ఏ టైం. సో దట్ ఈస్ ద స్పీడ్ at which they wanted to go. మేబీ బికాస్ వీళ్ళు చెప్పే ఇతను అక్యూజ్డ్ నేరస్తులు చెప్పేదాని ప్రకారం వాళ్ళ ఫాదర్ ఫ్లాట్ లో ఉంటాడు, అతను కిందకు వచ్చి బాల్కనీకి వచ్చి బయటికి వచ్చే లోపల మనం అక్కడ డ్రాప్ చేయాలి అని చెప్పి ఆ రిక్వైర్మెంట్ ఉన్నది అని చెప్పేసి అక్యూజ్డ్ వర్షన్. ఇతను ఈ భరత్ అనే అతని పైన కొన్ని నెలల క్రితం, అంటే దాదాపు 1 సంవత్సరం క్రితము సేమ్ హోటల్లో, అవాసా హోటల్లో అక్కడ జరిగినటువంటి ఒక సంఘటనలో ఒక ఫుట్బాల్ మ్యాచ్ పైన బెట్టింగ్ చేసి 2 గ్రూప్స్ కొట్టుకున్న తర్వాత అక్కడ మళ్ళీ వాళ్ళు మన ఏరియాలో, ఇక్కడ జూబ్లీ హిల్స్ ఏరియాలో వచ్చి రీగ్రూప్ అయి మళ్ళీ ఒకరికొకరు ఫోన్ చేసుకుని మళ్ళీ ఇక్కడ కొట్టుకొని చేజ్ చేసి ఒక బాటిల్ విసిరేసుకున్నారని తెలిసినప్పుడు ఆ సంఘటనలో 2 గ్రూప్స్ వాళ్ళు కూడా ఎవరు కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. అయినా కానీ మా నోటీస్కి వచ్చినప్పుడు మా డీసీపీ గారు ఇద్దరు పార్టీలపైన అక్కడ కేసు పెట్టడం, మన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, తర్వాత వాళ్ళు ఆ రోజు జరిగినటువంటి సంఘటనని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోయినప్పటికీ బోత్ పార్టీస్ దాన్ని రికార్డు మీదకి తీసుకొచ్చాం. కాబట్టే ఈ రోజు ఈ సంఘటన జరిగినప్పుడు ఇతనికి పాస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పేసి మనకి ఈరోజు తెలిసింది. హైదరాబాద్ సిటీలో డ్రంక్ డ్రైవ్ ఎవరు కూడా చేయకూడదు. ఇది ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి. డ్రంక్ డ్రైవ్ చేస్తే తప్పనిసరిగా శిక్ష పడుతుంది. 3 నెలల నుంచి 6 నెలల వరకు జైలు శిక్ష వేస్తున్నారు. మళ్లీ మళ్లీ రిపీట్ గా చేసిన వాళ్ళందరికీ కూడా నెలల తరబడి జైలు శిక్షలు పడుతున్నవి. ఇదే కాకుండా డ్రంక్ డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ చేస్తే ఆ యాక్సిడెంట్ ఎవరైనా పోతే అందరికీ కూడా ఈ విధంగా 304 పార్ట్ పెట్టడం జరుగుతుంది. ఇది 10 సంవత్సరములు జైలు శిక్ష అర్హులు అవుతారు. కాబట్టి ఎందుకంటే మనం తాగిన తర్వాత డ్రైవ్ చేసినప్పుడు తప్పనిసరిగా యాక్సిడెంట్ అవుతుంది అనేది అందరికీ కూడా ఇది కామన్ నాలెడ్జ్. కాబట్టి నోయింగ్లీ వెల్ దట్ హిస్ యాక్షన్ ఈస్ గోయింగ్ టు లీడ్ టు ది డెత్ ఆఫ్ ది ఇండివిజువల్స్, హీ అండర్టేక్స్ ది డ్రైవింగ్ ఇన్ ఇంటాక్సికేషన్. కాబట్టి ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది, పెనల్ సెక్షన్. కాబట్టి ఇప్పటి నుండి ప్రతి యాక్సిడెంట్ కేసులో కూడా డ్రైవర్ ఇంటాక్సికేషన్ లో ఉంటే ఇదే సెక్షన్ అప్లై చేయమని చెప్పి కూడా ఒక సర్క్యులర్ ఇవ్వబోతున్నాము సిటీ పోలీస్ అధికారులందరికీ కూడా. Definitely, we will definitely take that into account. Sure, it's a good side. అది వెరిఫై చేశాము, కానీ అది దానికి ఎవిడెన్స్ మనకు రాలేదు. తను అక్కడ పబ్ లో వేసుకున్న డ్రెస్, ఇక్కడ కార్ లో వేసుకున్న డ్రెస్, అవి 2 టాలీ అయ్యాయి. కాబట్టి నో కమెంట్స్ ఆన్ దట్. ఎస్, సారీ. అంటే డ్రింక్ అంటే ఇప్పుడు కామన్ ఫ్రెండ్స్ లో కొంతమంది అబ్బాయిలు వాళ్ళు టీ టోట్లర్స్ ఉన్నారు, అయినా వాళ్ళు వెళ్లారు. విశ్వనాథ్ అనేవాడు టీ టోట్లర్, బట్ ఈ హ్యాడ్ సమ్ సాఫ్ట్ డ్రింక్స్. అట్లా మనం అందరూ డ్రింక్ చేశారని చెప్పడానికి లేదు, బట్ కొంతమంది డెఫినెట్ గా తాగారు. భరత్ అయితే తాగాడా లేదా అనేది మనం ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఈ హాజ్ డ్రంక్ అండ్ వీ హ్యావ్ ది వీడియో ఎవిడెన్స్ ఆల్సో. అక్కడ వీడియోగ్రాఫ్ చేసింది. నో కమెంట్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. Ikan ba yan? Ikan mo.